శాంతి. ఈరోజు జూలై 10వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఇప్పుడు సతోప్రధానంగా అయి ఇంటికి వెళ్ళాలి కనుక స్వయాన్ని ఆత్మగా భావించి నిరంతరము తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయండి. సదా ఉన్నతి గురించిన ఆలోచనలే ఆలోచించండి అంటున్నారు బాబా. ఈరోజు ప్రశ్న: చదువులో రోజు రోజుకు ముందడుగు వేస్తున్నారా లేదా వెనకకు వెళ్తున్నారా అని తెలుసుకునేందుకు గుర్తేమిటి? సమాధానం: చదువులో ఒకవేళ ముందుకు వెళ్తూ ఉంటే తేలికతనం అనేది అనుభవం అవుతుంది. ఈ శరీరము చిచి అంటే అశుద్ధమైనది. దీనిని వదిలి మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనేది బుద్ధిలో ఉంటుంది కదా. దైవీ గుణాలను ధారణ చేస్తూ ఉంటారు. ఒకవేళ వెనుకకు వెళ్తున్నట్లయితే నడవడికలో అసురీ గుణాలు కనిపిస్తాయి. నడుస్తూ తిరుగుతూ తండ్రి స్మృతి ఉండదు. వారు పుష్పాల సమానమై అందరికీ సుఖం ఇవ్వలేరు. ఇలాంటి పిల్లలకు ముందు ముందు సాక్షాత్కారాలు అవుతాయి. తాము చేసిన చెడు కర్మల యొక్క సాక్షాత్కారాలు ముందు ముందుకు జరుగుతాయి. చాలా శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో చదువుని గురించినటువంటి చింతన చేస్తూ ఉండాలి. ఏ పని చేస్తూ ఉన్నా బుద్ధిలో సదా జ్ఞానం అనేది మెదులుతూ ఉండాలి, అంటే జ్ఞాపకం ఉండాలి. ఇది అత్యుత్తమమైనటువంటి చదువు, అన్నింటికంటే చాలా ఉత్తమమైన చదువు ఇది. దీనిని చదువుకొని డబల్ కిరీటదారులుగా అవ్వాలి. రెండవ పాయింట్: మనం ఆత్మలము, సోదరులు, భాయి ఈ అభ్యాసం చేయాలి. దేహ అభిమానంలోకి రావటం వలన ఉల్టాగా పనులు జరుగుతాయి. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఆత్మ అభిమానులుగా ఉండాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సత్యతా శక్తి ద్వారా సదా సంతోషంగా నాట్యం చేసేవారు శక్తిశాలి మహాన్ ఆత్మ భవ. వరదానం యొక్క వివరణ: సత్యంగా ఉండేవారు నాట్యం చేస్తూ ఉంటారు అని అంటారు కదా. సత్యమైన వారు అంటే సత్యత శక్తి కలిగినటువంటి వారు సదా నాట్యం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ వాడిపోరు. నాట్యం చేయటం అంటే సంతోషంతో ఉంటారు. ఎప్పుడు వాడిపోరు, చిక్కుకొని పోరు, భయపడరు, బలహీనంగా కూడా అవ్వరు. వారు సదా సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. శక్తిశాలిగా ఉంటారు. వారిలో ఎదుర్కొనే శక్తి ఉంటుంది. సత్యత ఎప్పుడు చలించదు, అచంచలంగా ఉంటుంది. సత్యత అనే నావ కదులుతుంది కానీ మునిగిపోదు. కనుక సత్యత శక్తిని ధారణ చేసే ఆత్మలే మహాన్ ఆత్మలైనారు. స్లోగన్: వ్యస్తంగా అంటే బిజీగా ఉండేటటువంటి మనస్సు బుద్ధిని ఒక్క సెకండ్లో స్టాప్ చేయటమే సర్వశ్రేష్టమైన అభ్యాసం. అంటే అనేక ఆలోచనల యొక్క బిజీలో మనస్సు బుద్ధి ఉన్నప్పుడు వాటిని ఒక సెకండ్లో స్టాప్ చేయటం, ఇదే సర్వశ్రేష్టమైన పురుషార్థము అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.